రాజమండ్రిలోని గాంధీపురం దగ్గర డీలక్స్ మహల్ అనే రెస్టారెంట్ కోసం చెప్పాడు. అక్కడికైతే వచ్చేసాం. ఎంట్రన్స్లోనే ఒక వైబ్, డివోషనల్ వైబ్. రెస్టారెంట్ లుక్ అయితే అంబియన్స్ అవుట్ స్టాండింగ్, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలు చాలా బాగా కస్టమర్స్ని అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. దగ్గరుండి టేబుల్ వరకు తీసుకువెళ్తున్నారు. ప్రతిదీ కూడా ఓనర్ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. ఫుడ్ విషయంలో అయితే మాత్రం నో కాంప్రమైజ్ అన్నట్టు అయితే మాత్రం ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. బాగుంది. మీరు కూడా ఎవరైనా అటు వెళ్తే ట్రై చేయండి ఫుడ్ ఇక్కడ. పర్సనల్గా నాకైతే ఇక్కడ అంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. భలే ఉందిలే. లైటింగ్స్ లేదంటే గోడ మీద పెయింట్స్ చాలా బాగున్నాయి. ఒక వైబ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే మనం అలోన్ అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. చుట్టూ ఎటు చూసినా కూడా క్రౌడీగా ఉంటుంది. ఫ్యామిలీస్కి సెపరేట్గా ఒక మినీ హాల్ టైపే ఉంది. ఫంక్షన్స్కి లేదంటే ఫ్యామిలీ పార్టీస్కి ఇదైతే ఒక బెస్ట్ ప్లేస్. మేమైతే ఒక చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాం. అది కూడా చాలా ఎక్కువ ఉంది, తినలేక అన్నట్టు. పీసెస్ చాలా పెద్దగా, మంచి వేడిగా, చాలా చాలా టేస్టీగా. మా వాడికైతే మాత్రం బాగా నచ్చింది బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరుతుందన్నమాట. అలా ఉంది బిర్యానీ. ఎప్పుడు పెడతారా, ఎప్పుడు తిందాం అన్నట్టు. ఎందుకంటే మేము ఫుడ్ని ఎక్కువ ఆస్వాదిస్తాం, అలాగే తింటాం కూడా. చాలా ఎక్కువగా తింటాం. మా వాడు టేస్ట్ చేసి వాడైతే బాగుందని చెప్పాడు. బాగుంది. బయట పార్కింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ప్లేసు చాలా ఎక్కువ ప్లేసే ఉంది. ఎవరికైనా ఎంట్రన్స్లో ఆ రోజు ఉండే మెన్యూ ఉంది అక్కడ. అలా ఈరోజు మేము రాజమండ్రి టూర్ ముగించుకుని మళ్ళీ ఇంటివైపు మొదలుపెట్టేసాం మా ప్రయాణాన్ని. జాగ్రత్తగా ఇంటికి రావడానికి ట్రై చేసాం. కానీ అలా లోకల్ రోడ్స్లో తిరుగుతూ శృంగారపడి అంటారు దీన్ని, అక్కడ వరకు వచ్చాం. ఈరోజుతో అయిపోయింది మాకు. ఇంకా అనుకునే టైంకి ఒక లారీ వాడితో గొడవ. దాన్ని కూడా ముగించుకుని జాగ్రత్తగా ఇంటికి వచ్చేసాం. ఈరోజుకి ఇంతే. గుడ్ నైట్ మరి. బాయ్.